పాఠాంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ చకచకా పరిణామాలు మారినాయి. అందులో ఒకటి, నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా వేదిక మీద అన్నా అని పిలిచినటువంటి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి అయితే ఉండదని తేల్చి చెప్పారు. 5 ఏళ్లు తన తండ్రి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. మరొక వైపున ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారు. ఓ పక్కన ఎన్నికలు అయ్యేదాకా ముందు జగన్ గద్దె దించడం చూద్దాం, ఎన్నికలు అయిపోయాక ముఖ్యమంత్రి పదవి గురించి మేము మాట్లాడుకుంటాం, నాకు ఒక వ్యూహం ఉంది అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి, జన సైనికులకి ఇది షాక్ ఇచ్చేటువంటి పరిణామం. నెంబర్ 2, ఓ పక్కన అన్నకి షాక్ ఇచ్చింది ఆయన వదిలినటువంటి అస్త్రం షర్మిల. తన అన్నకి పంపించాల్సినటువంటి క్రిస్మస్ గిఫ్ట్, తన అన్నతో కలిసి చేయాల్సినటువంటి ప్రార్థనలు పక్కన పెడితే తల్లి మాత్రమే చెల్లిని వదిలి అన్న దగ్గరికి వచ్చి ఇవాళ ప్రార్థనల్లో పాల్గొంది క్రిస్మస్ సందర్భంగా. అదే సందర్భంలో చెల్లి అన్నకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అదేంటి అంటే ఒక క్రిస్మస్ గిఫ్టులను తీసుకెళ్ళి నారా లోకేష్కి పంపించింది. తద్వారా కొత్త అన్నని అక్కడ ఎంపిక చేసుకుంది. ఇది మరొక కీలకమైనటువంటి పరిణామం. వీటన్నిటి మధ్యన భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైన అంశంలో ఇరుక్కుంది. అది చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలవటం. ఇంతవరకు జగన్ వెనకాల ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబుని కలవడానికి రావడం, ఆ ఏర్పాట్లు చూసినటువంటి ఆయన సీఎం రమేష్ కావడం, భారతీయ జనతా పార్టీ ఎంపీ కావడం, రాజకీయాలు ఎటుపోబోతున్నాయి, ఏం జరగబోతుంది, ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, మిట్టా పార్థసారథి భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, చెవుల కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతుంటారు. ముందుగా లక్ష్మణ్ గారు, ఈ పరిణామాలను ఎలా చూడాలి మనం? లక్ష్మణ్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి ఒకసారి. రైట్, చెప్పండి. పవన్ కళ్యాణ్ ఉదంతాన్ని ఎట్లా చూడాలి ముందు ముఖ్యమంత్రి ఈ అంశానికి సంబంధించి? అంటే మనకు సోషల్ మీడియాలో కానీ లేదా కొన్ని చిన్న దినపత్రికల్లో ఇవాళ వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తన పార్టీని తెలుగుదేశంలో విలీనం చేయబోతున్నాడు, ఆ చర్చలు జరుగుతున్నాయి. అంటే నిజమో కాదు కానీ సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు బట్టి నేను చెప్తున్నాను. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది నేను కూడా అంటే, పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ధోరణిలో కానీ అతను చెప్పే మాటల్లో కానీ ఏది కూడా విశ్వాసం కనపడడం లేదు. బీజేపీతో ఉంటానంటాడు, మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదంటాడు, ఆశ లేదంటాడు. మళ్ళీ జనమంతా కూడా ఆయన మీటింగ్లో సీఎం పవన్ కళ్యాణ్ అంటే సీఎం కావాల్సిందే అంటాడు. మరి బీజేపీ ఒకవైపు నువ్వు తొందరపడుతున్నావని చెబుతున్నా కూడా ఆయన రాసుకొని పూసుకొని చంద్రబాబు నాయుడుతో తిరగడం అనేది ఒక అనుమానానికి తావు తీసేటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తున్నది. ఎందుకు తొందర ఇంకా అన్నది దానికి సమాధానం లేదు కదా. ఇప్పుడు ఏమీ లేదంటాడు, మళ్ళీపోయి కలుసుకుంటాడు. అసలు తెలుగుదేశం కార్యక్రమంలో యువగలమ ఏదో అది పక్క పార్టీకి సంబంధించిన కార్యక్రమం. అది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ఏదైనా తీసుకొని అన్ని పక్షాలకు లేదా ఈ మిత్రపక్షాలు లేకపోతే ఈ పొత్తున్న పార్టీలు ఒక పిలుపునిచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆందోళన కార్యక్రమం చేస్తుంటే అందులో పాల్గొన్నారంటే అర్థం ఉంది. యువగలం అనేది తెలుగుదేశం పార్టీ పక్క వాళ్ళ ప్రోగ్రాం, అది పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలో అక్కడెట్లా జనసేన జెండాలు కనపడతాయి, ఈయన వెళ్ళి హాజరవుతాడండి అక్కడ. దాన్ని బట్టి అనుమానం వస్తుందా లేదా విలీనం చేస్తాడేమో అని. మరి అతను పార్టీని నడిపే పరిస్థితుల్లో ఉన్నాడా అంటే అనేక పరమైన ఇబ్బందులు ఆయనకున్నాయి పార్టీలో. ఇప్పుడు దానికి తోడు మళ్ళీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టాడు, కాపు సామాజిక వర్గం. మరి కొంత ఓట్లు చీల్తాయి, అవి ఎవరికి అడ్వాంటేజ్ వస్తాయి రేపు. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే ఏమో ఆ లైన్లో ఉన్నాడేమో అని అనిపించే విధంగా ఉంది. విలీనం చేసేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాడా, లేకపోతే విలీనం చేసి చంద్రబాబు తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్తాడా అన్నది కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నది. దారుణంగా చెప్తున్నారండి. చంద్రబాబు తర్వాత వాళ్ళ వారసుడు రెడీలో ఉండగా మళ్ళీ
ఈయన ముఖ్యమంత్రి అని చెబుతారా? ఇంకోటి ఏమో ఆయన ఆలోచన విధానం అలా ఉండొచ్చుంటున్నా నేను. మనమైతే అది జరిగే పని కాదని చెప్తా గ్యారంటీగా. ఇప్పుడు లోకేష్ అనే ఆయన్ను ఒక ముఖ్యమంత్రిగా ఫోకస్ చేసి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు నినాదాలు చేస్తూ ఉంటే ఈ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ రిటైర్డ్ అయినా కొడుకు అప్పగిస్తాడు కానీ ఈయనకు అప్పగిస్తాడా? మరి ఈయన ఏ కండిషన్స్ మీద ఎందుకు చంద్రబాబుతో అంత పూసుకొని తిరగాల్సి వస్తుంది? మనం మొదటి నుంచి వాదిస్తున్నాము. అంటే జగన్ గట్టి దిగితే చాలు ముందు, ఆ తర్వాత జగన్ పార్టీ మొత్తం అంత తేడా లేకుండా పోతుంది. దాంతో జగన్కి సంబంధించి ఆయన జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకి వెళ్ళిపోతే ఆ ఎమ్మెల్యేలకు అందరికి దిక్కు ఉండదు. అప్పుడు పవన్ కళ్యాణ్ దిక్కు అవుదాం అనుకుంటుండొచ్చు కదా. అట్లా అది కూడా ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత సులభంగా ఇప్పట్లో అంటే ఈ ఎన్నికలు అయిపోయే లోపల జైలుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత కదా, తర్వాత ఎన్నికల లోపు తెలుగుదేశం షెల్టర్తో కాస్త పార్టీలో స్థిరంగా నిలబడ్డాడు అనుకోండి. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక జగన్ ఓడిపోతే కనుక ఆటోమేటిక్గా జగన్ వీళ్ళందరూ వదిలేస్తారు, వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారని కదా ఆయన భావన. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాతనా? ఎన్నికలు అయిపోయాక. ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతే ఆ పార్టీని నడిపేవాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళిపోతూనే ఆ పార్టీ ఆయన ముఖ్యమంత్రి కాడని కదా, వీళ్ళిద్దరు కలిస్తే ఓడిపోతారు. ఓడిపోగానే ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్క చెక్కలైపోతుంది. అప్పుడు ఆ పార్టీ అంతా తనతో కలుస్తుందని కదా, దిక్కు ఏది తనే అనేటువంటిది కదా. అదే కదా చంద్రబాబు గారు ఆయనకి చెప్పేది. అవునండి, వీరితో ఎందుకు కలవాలండి? ఇప్పుడు అంటే ఇంకెవరు దిక్కులేదు కాబట్టి తెలుగుదేశంలో ఖాళీ ఉండదు. దిక్కుంది, బీజేపీ దిక్కుంది, దిక్కులేదని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? బీజేపీ కలిపేస్తారు కదా. ఇప్పుడు జనసేన టీడీపీ కలుస్తారో కలవరో విలీనం చేస్తారో ఉండనివ్వండి. మీరు అన్నట్టు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అధికారంలోకి వస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ నాయకుల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎలాగూ చంద్రబాబు అధికారంలోకి వస్తాడు అనేటువంటి ఒక కారణము. రెండో కారణము జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్లు ఇవ్వకపోవడం వల్ల కొంతమంది పార్టీ మారచ్చు, ఎమ్మెల్యేలు కూడా మారచ్చు. అది వేరే అంశం. కానీ మీరు అన్నట్టు ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు అనుకున్నప్పుడు, ఆయన జైలుకు పోతాడు అనుకున్నప్పుడు, ఆయన జైలుకు పోతే ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు 90% మంది బీజేపీ టచ్ లో ఉన్నారు. వాళ్ళు బీజేపీకి పోయి బీజేపీని లేపుతారేమో కానీ తెలుగుదేశంలోకి పోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పేస్ ఉండదు కదా. జనసేనలోకి వెళ్ళి జనసేన పైకి తీసుకెళ్ళటం, నెక్స్ట్ ట్రిప్ ఎలక్షన్స్ కి ఆయనే సీఎం క్యాండిడేట్ కావడం. ఇప్పుడు జనసేన ఎవరితో కలిసి ఉంది ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో 4 సీట్లు సంపాదించుకున్నాను. అసలు లేకపోతే జనసేనలోకి రమ్మంటే రారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కాసిన సీట్లు సాధించుకున్న 20-25 ఇచ్చారంటే అందులోంచి 15 గెలిచేస్తే ఆ తర్వాత ఒక పార్టీ స్థిరంగా ఉంటుంది. అప్పుడు వైసీపీ వాళ్ళని తెచ్చుకుందాం అనే ఆలోచన అనిపించట్లేదా? వైసీపీ వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం డామినేటింగ్ గా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు జనసేనలోకి లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయండి? లేవు. చెప్పాలి. బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది బీజేపీ టచ్ లో ఉన్నారు. అది జరిగే పని కాదు. అది ఒకవేళ పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచనతో ఉంటే సరే, పవన్ కళ్యాణ్ రేపొద్దున బలపడతాడు, వీళ్ళందరూ వస్తారు, మొత్తం వైసీపీ క్లోజ్, అది జనసేన పెరుగుతుంది అంటే అప్పుడు జనసేన టీడీపీకి మధ్యనే వివాదం వస్తుంది కదా. వివాదం వస్తుంది. దాన్ని చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా? జుట్టు పట్టుకుంటాడు పవన్ కళ్యాణ్, నువ్వు ఎక్కడ పోతావా అని. ఎందుకంటే ఈయన వీక్నెస్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వీక్నెస్లు ఈయన దగ్గర లేవు. ఈయన వీక్నెస్లు ఆయన దగ్గర ఉన్నాయి. రైట్. అసలు వాళ్ళు ఈ ఎన్నికల్లోనే క్లోజ్ చేపిస్తారు. ముందు ఈయన పొత్తు పెట్టుకొని ఈయన వెళితే, బీజేపీకి ఈయన పొత్తు లేకుండా ఉంటే ముందు జనసేన పార్టీనే క్లోజ్ చేస్తాడు టీడీపీ. అది ఎట్లా సాధ్యం అవుతుంది? రేపు చూడండి, టికెట్లు ఇచ్చి దగ్గర తేలిపోతుంది కదా సంగతి. రైట్. 10% ఇచ్చినట్టున్నారు సార్. అసలు విషయం అది 30 కాదు. చెప్పండి. ఆ 10% ఇస్తామంటున్నారు వాళ్ళు. 10% తీసుకునే పార్టీ విలీనం చేస్తే బెటర్ కదా. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకు 10% తీసుకోవాలా? విలీనం చేస్తే అయిపోయా. రైట్. కృష్ణాంజనేయులు గారు, మీకున్న సమాచారం ఏంటి వీళ్ళిద్దరికి సంబంధించి? నమస్తే అండి సాయి గారు.
అయితే మీరు సబ్జెక్ట్ ఒకసారి ఏమనుకోకుండా ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ముఖ్యమంత్రి ఛాన్స్ కాదు, ఆయన చంద్రబాబు గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారని లోకేష్ గారు చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు అని లోకేష్ చెప్పినటువంటి నేపథ్యం. ఏమంటారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నారా లోకేష్ ఏమి సామాన్యమైనటువంటి కార్యకర్త, సామాన్యమైన లీడరు కానే కాదండి. ఆయన తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు నాయుడు తర్వాత 2వ పొజిషన్ అని అందరూ అనుకుంటారు. నేనంటాను, నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కన్నా ముందు పొజిషన్లోనే నారా లోకేష్ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అని. రేపు పొద్దున గెలిస్తే ఎలాగో ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు అవుతారు, నారా లోకేష్ ఏం కారు. కానీ ఆ విధమైనటువంటి కీలకమైనటువంటి నేత ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అది కూడా 2 పార్టీల మధ్య పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో. ఇది ఏదైనా వివాదానికి దారితీస్తుందా ఏంటి అని అన్ని కూడా క్లారిటీ ఉండుంటాయి అతనికి. అయినా సరే క్లారిటీ ఇచ్చేశారు. ఆయన క్లారిటీ చాలా స్పష్టంగా రేపు పొద్దున అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు, దీంట్లో అసలు ఏ విధమైనటువంటి వివాదం లేదు, ఏమి లేదనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక డిప్యూటీ సీఎం వ్యవహారం ఇవన్నీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే ఏముంటుంది, మంత్రి అయితే ఏముంటుందంటే ఆయన ఏం చేయకుండా అలా ఉండి తన మనుషులకి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంలు మనం చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడన్నా ఒక రివ్యూ పెట్టడం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా లండన్ పోయినప్పుడు వీళ్ళేమన్నా సీఎం బాధ్యతలు స్వీకరించడం ఇలాంటివి వెంకటరెడ్డి గారికి కూడా తెలుసో తెలియదు, ఊరికి తెలియవు. ఒకవేళ వెంకటరెడ్డి గారికి తెలిస్తేమో, కానీ జనానికి తెలియవు కదా. వెంకటరెడ్డి గారికి తెలుస్తాయి కానీ జనానికి తెలియదు. మరి అలాంటి పోస్టు పవన్ కళ్యాణ్కి ఇస్తే వాళ్ళు ఆయన తీసుకుంటే ఏముంటుంది, ఉపయోగం ఏముంటుంది, దానివల్ల ఉపయోగం. అయితే నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినటువంటి ఒక సమాచారం, ఇది ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది, ఇది ఎంత మేరకు నిజమో నాకు తెలియదు. ఒక ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా నారా లోకేష్ కి కొన్ని విషయాలు చెప్పారు అని. ఆ ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి అంశాలకు అనుగుణంగానే నారా లోకేష్ ఈ విధమైనటువంటి ప్రకటన చేశారు. ఎందుకు అని అంటే రేపు పొద్దున ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ సీట్లు ఇవన్నీ వ్యవహారంలో జనసేనతో పొత్తుకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి అంశాలను మీరు క్లారిటీ ఇచ్చేయండి. ఒకటి ఏమిటి అని అంటే, ముఖ్యమంత్రి అనేటువంటిది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉండరు. పవన్ కళ్యాణ్కి అలాంటిది ఏం లేదు. ఇది క్లారిటీ ఇవ్వండి, ముందే ఇవ్వండి, సీట్ల కన్నా ముందే ఇవ్వండి, సీట్ల పంపడానికన్నా ముందే. రెండవది ఏంటి అంటే, పవర్ షేరింగ్ ఇలాంటివి అని కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది కదా, అది కూడా ఎట్టి పరిస్థితుల్లో పవర్ షేరింగ్ లేదు. 5 ఏళ్ళు తెలుగుదేశమే ప్రభుత్వంలో ఉంటుంది, దాంట్లో ఆ ప్రభుత్వంలో జనసేన వాళ్ళు కూడా ఉంటారు, అంతే తప్ప పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్ 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఇలాంటివి కూడా ఏమీ లేవు అనేటువంటి క్లారిటీ ముందే ఇచ్చేయండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు ఆయన సూచనలు అంటే వ్యూహాలు పలానా ఆయన అయితే పలానా చెప్తే బాగుంటుందని ఆయన చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకున్నారు అనుకోండి, ఆ వ్యూహాలను అవలంబించేటువంటి పరిస్థితి. అందుకే మొన్న యువగాళం నవశాఖం బహిరంగ సభకు ముందు ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కానీ వాటిలో కానీ చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టాడు. దీని ద్వారా ఏమిటి అని అంటే, ఇది కొంత జనసేనలో ఉండేటువంటి ఆ జనసేన శ్రేణులకి కొంత అసంతృప్తి కలిగించేటువంటి అంశం, బాధ కలిగించేటువంటి అంశమే. అయితే మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఏం మాట్లాడ్డా కదా, దీని వ్యతిరేకంగా ఇప్పుడు హరిరామ్ జోగయ్య అడిగారు, ఉత్తరం రాశారు పవన్ కళ్యాణ్కి. ఏది ఇట్లా నారా లోకేష్ అంటాడు ముఖ్యమంత్రి సంగతి, ముఖ్యమంత్రి కాకపోతే అట అందరూ కాపులందరూ కూడా ఈ రోజున కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం కోసం చూస్తున్నా, ఎన్నాళ్ళు సేవ చేస్తాం, మనం కూడా ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని మాట్లాడు పవన్ కళ్యాణ్ అని ఉత్తరం రాశారు. ఏం పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఎందుకండి మీకు హరిరామ్ జోగయ్య మీకు ఎందుకు మెలకుండా ఉన్నాడు అని ఏం చెప్పాడు ఫోన్లో తెలియదు. మన ఆయన మెలకుండా ఉన్నాడు, అది వేరే విషయం. మెలకుండా ఉంటాడా ఇంకా ఉత్తరాలు రాస్తాడో తెలియదు, ఉత్తరాలు రాయటం ఆయన పని. ఆ ఉత్తరాలకు ఆయన స్పందించడు కదా పవన్ కళ్యాణ్ అలాగ. ఇది పవన్ కళ్యాణ్ స్పందించకుండా ఇవన్నీ ఎన్ని చేసినా ఏమున్నా ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడే తగ్గొట్టేసేయాలి క్లారిటీగా. మీ జనసేన పరిస్థితి ఇది పొత్తు పెట్టుకుంటే అనేటువంటిది ఆ తెగొట్టేసే అనుకోండి, క్లారిటీ వచ్చేస్తాను. ఇంకొకటి కూడా చెప్పారు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి స్పెక్యులేషన్ కూడా వస్తుంది. మీకు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత మీకు రాజకీయంగా మీరు అతన్ని ఓడించాలి అనేటువంటి వ్యూహాలు ప్రకారంగా కూడా జాగ్రత్తగా ఉండటం, ఆయన గెలవటం ఆయన అనేటువంటి అంశం ఎట్లాగో మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇప్పుడు మీకైనా
మిత్రులుగా ఆ పార్టీ నీ పార్టీ రేపు పొద్దున్న బీజేపీ కూడా రావచ్చు. వచ్చిన తర్వాత పూర్తి స్థాయి మెజారిటీ మీకు తెలుగుదేశం పార్టీకి లేనటువంటి పరిస్థితిలో ఉంటే, మీరు వాళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితులు ఉంటే, మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వద్దు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు అండి. మరి దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ కూడా మొన్న అచ్చెన్నాయుడు కూడా బహిరంగ సభలో మాకు 160 సీట్ల వరకు వచ్చేదానికి అవకాశం ఉందని అదే బహిరంగ సభలో మా పార్టీ స్థితి, మా స్థాయి ఇది అనేటువంటిది కూడా చెప్పారు కదా. అంటే వాళ్ళ పార్టీ గురించి ఆయన గొప్పగా చెప్పుకున్నారు, తప్పేం లేదు అని అనుకోవచ్చు. వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు, మాకు ఆ బలం ఉంది. జనసేన కూడా వచ్చింది అనుకోండి, అదనంగా మేము చేర్చుకుంటాం. జనసేన రేపొద్దున బీజేపీ వచ్చింది, బీజేపీ కూడా అదనంగా చేర్చుకుంటున్నాం. మాకు సొంతంగా బలం ఉందని పదే పదే చెప్తున్నాం. కాబట్టి తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో జన సైనికుల్లో ఎవరికైనా అనుమానాలు ఉండేమో లేదు. ఇంకెవరన్నా జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి రాజకీయంగా అభిమానులు, లేదంటే కాపు సామాజిక వర్గం వాళ్ళు పవన్ కళ్యాణ్ ద్వారాగా మనం ఏమన్నా రాజ్యాధికారం వెళ్ళొచ్చని కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఈ విషయంలో ఎంత తొందరగా క్లారిటీ తెచ్చుకుంటే అంత మంచిది అని నా యొక్క అభిప్రాయం. పవన్ కళ్యాణ్కి స్పష్టత ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికీ కూడా మొన్న యువగళం నవశాఖం బహిరంగ సభకు ముందు విశాఖపట్నంలో ఒక మాట మాట్లాడాడు. మనకి ఎక్కువ సీట్లు వస్తే తెలుగుదేశాన్ని కూడా ఎక్కువ గెలిపించుకుంటే నేను చంద్రబాబు నాయుడు కలిసి కూర్చొని ముఖ్యమంత్రి పదవికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది కేవలం జన సైనికుల్ని వాళ్ళ కొంత ఉపశమనం పొందేటువంటి విధంగా మాట్లాడటమే తప్ప చాలా స్పష్టత పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. మన బలము 10 ఏళ్ళు అయింది, మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. ఇది మొదటి లక్ష్యం. పవన్ కళ్యాణ్ అడుగు పెట్టాలి, పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి కొంతమంది అడుగు పెట్టాలి. రెండవ లక్ష్యం ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. మూడోది ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ మేము కాపాడుకోవాలి కాబట్టి త్యాగం చేస్తాం. ఏం త్యాగం అయ్యా అంటే ఏదైనా త్యాగం చేస్తాం. ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తాం, ఏమైనా మాకు వాటాలు అవి కావాలి, ఇన్ని సీట్లు కావాలి, అన్ని సీట్లు కావాలి. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏం చెబుతున్నారు, 10, 12, 13 వస్తాయని. మరి అంత దారుణంగా ఉంటాయా? ఉండవు. కానీ అయినా త్యాగాలు చేయడానికి సిద్ధమని త్యాగాల గురించి పదే పదే మీరు జనసేన డిబేట్ లోకి వచ్చేవాళ్ళు కూడా ఈ మధ్య కొత్త పదాలు నేర్చుకున్నారు, మీరు గమనించండి. మేము ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము మా రాజకీయ పార్టీగా మేము త్యాగాలు చేయడానికి సిద్ధం. ఏం త్యాగాలు అంటే అన్ని త్యాగాలు చేసి మనం వాళ్ళకి చెప్తాను. ఈ రోజు పాపం మరి వాళ్ళు బాధలో ఉన్న వాళ్ళు అలా అంటున్నారు, నేనైతే అనలేను అన్నమాట. మరి ఆ త్యాగం అంటే ఏంటి అనే దాని మీద ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో తెలియదు. ముఖ్యమంత్రి ఆశల్ని త్యాగం చేయడం ఒక ముఖ్యమంత్రి ఒకటేంటి అంటే ముఖ్యమంత్రి ఒకటే కాదు కదా, సీట్లు ఎక్కువ తెచ్చుకోవటము, బలం పుంజుకోవటము పార్టీ పరంగా ఇవన్నీ కూడా అవసరమే. ఇవన్నీ అసలు ప్రయత్నాలు చేయకుండా పార్టీని బలోపేతం చేసుకోకుండా ఇప్పుడు వాళ్ళు సీట్లు ఇవ్వమంటే ఎందుకు ఇస్తారని అసలు వీళ్ళు పోటీ చేయడానికి జనం కావాలి కదా. లేదు అంటే తెలుగుదేశం వాళ్ళు వస్తారు, జనసేన పేరుతో తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తారు. ఇప్పుడు ఆడ 8 సీట్లలో పోటీ చేస్తే బీజేపీ వాళ్ళు పంపించి వాళ్ళే పోటీ చేసిన చోట కూకట్పల్లిలో ఒక 40,000 ఓట్లు వచ్చింది, మిగతా చోట్ల ఎక్కడ రాలేదు కదా. అలాగనే ఇక్కడ కూడా జరిగింది. అంటే ఇదే త్యాగాలంటే ఇవే. ఇవన్నీ కూడా నేను ఒక్క అంశం మాత్రం ఏమిటి అని అంటే ఈ పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ కు క్లారిటీ ఉంది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి లోకేష్ కూడా క్లారిటీ ఉంది. క్లారిటీ ఎవరికన్నా లేదో ఏమైనా మిస్ అయిందంటే క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఎవరంటే జనసేన. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవాళ్ళు వాళ్ళే తప్ప నాకైతే క్లారిటీ ఉంది ఏం జరిగింది ఏంటి దానికన్నా. మరి అన్ని చెప్పేస్తే మరి వాళ్ళు ఇతను మాకు వ్యతిరేకి, జనసేనకు వ్యతిరేకము, మా పవన్ కళ్యాణ్ అలా విమర్శిస్తారు ఇలా విమర్శిస్తారు అని అంటారు. మనం మంచి పనులు అయ్యా పవన్ కళ్యాణ్ మంచి రాజకీయాలు చేస్తున్నారు, ఆయన కూడా రావాలని కోరుకున్నంతసేపు బాగానే ఉంటుంది, అంతవరకు బాగానే కోరుకుంటంతో పాటుగా ఆయన చేస్తోంది కరెక్ట్ అని ఫీల్ అవ్వాలి. అది కరెక్ట్ అనాలి. లేకపోతే నువ్వు పవన్ కళ్యాణ్ వ్యతిరేకం జనసేన లేదు, అట్లా కూడా కాదు. మళ్ళీ మీకు వైసీపీ ముద్ర కూడా వేస్తారు. చెప్పారు కదా స్టాంప్ ఉంది మా చేతిలో అని. ఎలా చేస్తారు? పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా వాళ్ళ నాయకుల్ని అంటే మీరు వైసీపీ కోవర్ట్లు అయితే ఉంటే ఒంట్లో పోతే పోయినా వాళ్ళ నాయకుల్ని అంటే మనల్ని అంటాం విశేషం. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ నాయకులకి ఎందుకు అనరు? కాబట్టి ఏం జరిగింది అనేది ఇక్కడైతే మాత్రం వాళ్ళ నాయకుల్లో అయితే క్లారిటీ ఉందండి, ఒక స్పష్టత ఉంది. ఇక బీజేపీ వాళ్ళే ఇప్పుడు స్పష్టత ఇవ్వాలా, వీళ్ళ పొత్తు ఏంది వ్యవహారం ఏంది అనేటువంటి దాని మీద బీజేపీ స్పష్టత ఇస్తే రేపు పొద్దున వాళ్ళు ఏంది అనేది పంచుకునే దాంట్లో ఏదన్నా ఇది వచ్చేదానికి అవకాశం. బీజేపీ విషయంలో నాకున్నటువంటి సమాచారం మేరకు బీజేపీతో పొత్తు ఫైనల్ అయినట్టు
ఒక ఖచ్చితమైన సమాచారం. ఏంటండి అయ్యింది తెలుగుదేశము జనసేన బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఓకే, పొత్తు ఫైనల్ అయింది. దీంట్లో సెషబిషలు లేవు అని ఆల్రెడీ పొత్తు ఫైనల్ అయింది. పొత్తుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటనే తరువాయి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనేటువంటి దాని మీద వాటికి సంబంధించినటువంటి విషయంలో ఇంత తొందరగా ప్రకటన చేస్తే ఏమైనా సరే తెలుగుదేశంలో అసంతృప్తులు కానీ సీట్లు అన్నటువంటి వాళ్ళు అది ఇది వాళ్ళని ఏమన్నా ఇది చేస్తారేమో. ప్రస్తుతం వైసీపీ సీట్లకు సంబంధించినటువంటి గందరగోళంలో ఉంది కదా, వాళ్ళ దాంట్లో వచ్చేటువంటి వాళ్ళను వైసీపీ నుంచి తెలుగుదేశం జనసేనలోకి వచ్చేటువంటి వాళ్ళని చూపించి వైసీపీ బలహీన పడిందని చూపించుకోవాలనేటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం. అందుకనే ఇప్పుడు ఈ గందరగోళం వీళ్ళలో తెచ్చుకోకూడదని బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు ప్రకటన బహుశా సంక్రాంతి తర్వాత ఉండేదానికి అవకాశం ఉంది. జనవరి 30th లోపులోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితమైన సమాచారంతో నేను చెప్తాను. రైట్. వెంకటరెడ్డి గారు, ఇంతకీ ఎంతమంది కోవర్టులను పెట్టారు మీరు? సాయి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒకటైతే స్పష్టం సాయి గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే ముందు, చంద్రబాబు నాయుడు గారితో ఎవరు పొత్తు పెట్టుకున్నా అది ధృతరాష్ట్ర కౌగిలి. అంతకుముందు 2009లో టీఆర్ఎస్ అవ్వచ్చు, అంతకుముందు కమ్యూనిస్ట్ సిపిఎం అవ్వచ్చు, 2018లో కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, లేదు బీజేపీ, అనేక సందర్భాల్లో బీజేపీ అవ్వచ్చు. సో ఎవరు పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేన పొత్తు పెట్టుకున్నా కూడా అదే ఉంటుంది. ధృతరాష్ట్ర కౌగిలి అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని వాడుకొని వదిలేస్తాడు, వాళ్ళని మళ్ళీ ముందేమో ఇప్పుడు కాళ్ళు పట్టుకొని రమ్మంటాడు, తర్వాత జుట్టు పట్టుకొని బయటకు నెట్టేస్తాడు. ఆ రాజకీయ పార్టీ పరిస్థితి తర్వాత కూడా అధ్వానంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ బీజేపీ పాపం 2014లో ఆ బీజేపీ నిజంగా ఒకవేళ విడిగా పోటీ చేసినా కూడా 4-5 సీట్లు గెలిచేదేమో, ఎమ్మెల్యే సీట్లు 2014 ఎన్నికల్లో. తెలుగుదేశంతో పొత్తులో పెట్టుకోవడం వల్ల సరే ఆయన 14 ఎన్ని ఇచ్చాడు, 4 దాంట్లో మళ్ళీ ఈయన 2 క్యాండిడేట్లను పంపించాడు. అవతలకి ఒకవేళ ఆయన కామినేని శ్రీనివాసరావు ఇట్లాంటి వాళ్ళని ఈలే పంపించాడు. మళ్ళీ వాళ్ళ తర్వాత ఆ బీజేపీలో ఉన్నారో లేదో తెలియనటువంటి పరిస్థితులు. సో ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీతో 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ నష్టపోయింది అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా అంతే. ఒకవేళ పొత్తు పెట్టుకోలేదనుకోండి, లేటుగా జనసేన అనేది క్లోజ్ అయ్యింది. పొత్తు పెట్టుకున్నారనుకోండి 2024 ఎన్నికలు అయిపోగానే క్లోజ్ అయ్యింది. పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, పొత్తు పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు మీరు అన్నట్టుగా 25, 28 వాళ్ళు అనుకున్న ఫిగర్లో వాళ్ళకి ఇస్తారు. కానీ దాంట్లో 15, 16 మళ్ళీ తెలుగుదేశం నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లను జనసేనలోకి పంపించి వాళ్ళనే పోటీకి దింపుతారు. ఒకవేళ పొత్తు పెట్టుకోలేదు అనుకోండి, ఇప్పుడే నిదానంగా స్లో పాయిజన్ ఎక్కిచ్చేసి పవన్ కళ్యాణ్ అనేవాడు మాకంటే ఎక్కువ ప్యాకేజ్ బీజేపీ ఇస్తానంటే అటు పోయాడు, మమ్మల్ని డబ్బులు అడిగాడు, చంద్రబాబు నాయుడు డబ్బులు ఏమన్నా అడిగట్టు అటు వెళ్ళాడు అని చెప్పి సో ఉల్టా మళ్ళీ వాళ్ళ మీద కూడా ప్రచారం చేస్తారు. సో ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాకి ఇలా మైండ్ గేమ్తో కొట్టడం అనేది అలవాటైనటువంటి విషయం. 2 కోవట్లు, మేము అసలు జనసేనలో కోవట్లు పెట్టాల్సిందే. నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ జనసేనలో పెద్ద కోవట్లు. జనసేనలో వాళ్ళిద్దరే కోవట్లు సార్. వాళ్ళు కింద ఉన్నటువంటి కార్యకర్తలని మోసం చేస్తున్నటువంటి కోవట్లే వాళ్ళిద్దరు. ఎందుకంటే కింద ఉన్న కార్యకర్తలు ఏమంటారు, మనం పోరాడదామన్నా పోయేదేముంది, మనం భగత్ సింగ్ లేదంటే చెగువేరా వీళ్ళందరినీ మనం లక్ష్యంగా చేసుకొని వెళ్దామని వీళ్ళు సూక్తులు చెప్పారు కదా. ఆ సూక్తుల్ని కింద కొంతమంది పాప మా పిచ్చి అభిమానులు ఆ సూక్తుల్ని పాటిస్తా, అన్నా మనం పోరాడదాం, మనం ప్రశ్నిద్దాం, మనకు అధికారం ముఖ్యం కాదని వాళ్ళంటే, అరే మిమ్మల్ని నమ్ముకొని పోతే నేను వీరమరణం పొందుతా, చంద్రబాబు నాయుడు నమ్ముకొని పోతే కనీసం అసెంబ్లీకి ఏమైనా వెళ్తానేమో ట్రై చేస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పెద్ద కోవట్లు వాళ్ళిద్దరే ఉంది జనసేనలో. సో ఇంకా మళ్ళీ మేము కొత్తగా వాళ్ళని వీళ్ళని పంపించాల్సినటువంటి అవసరం ఏముంది? జనసేన అనే పార్టీ 2019 తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చి మాట్లాడారు, రాజు రవితేజ్ గారు బయటకు వచ్చి మాట్లాడారు, మాదాస్ గంగాధరం గారు బయటకు వచ్చి మాట్లాడారు, ఆయన తోట చంద్రశేఖర్ గారు బయటకు వచ్చి మాట్లాడారు, జనసేనలో కంటెస్ట్ చేసినటువంటి అనేక మంది బయటకు వచ్చి మాట్లాడారు. ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ లో వెళ్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. మేము చెప్పింది ఎక్కడా కూడా వింటలేదు, పార్టీని బలోపేతం చేద్దామంటే ఆయన అసలు ఒంటెద్దు పోకట్లో వెళ్తున్నాడు, ఎవరికి కనీసం కలవడు అని చెప్పి కనీసం ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే సార్ వాళ్ళ దగ్గర గెలిచింది. ఆ ఎస్సీ ఎమ్మెల్యేని కూడా డయాస్ షేరింగ్ ఇవ్వకపోతే ఆ రాపాక్ గారు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా కోవట్లు మళ్ళీ మేము ప్రత్యేకంగా అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో జనసేన, తెలుగుదేశం ఈ 2లో పొత్తులోకి వెళ్ళటం మాత్రం ఫిక్స్ సార్. అది మీరు 15 ఇవ్వండి, 10 ఇవ్వండి, అసలు సీట్లు వచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పొత్తులోకి వెళ్తారు. దాంతోపాటు బీజేపీ వెళ్తుందా లేదా అనేది ఒక పాయింట్. వెళ్తే ఈ 3 రాజకీయ పార్టీలు పొత్తులో ఉంటాయి. వెళ్ళకపోతే జనసేన, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తో కూడిన ఇండియా కూటమితో కలిపి వాళ్ళు వెళ్తారు. ఇది మాకున్నటువంటి
ఐడియా. దాని ప్రకారం ఈ 2 పొత్తుల్లో ఏదో ఒకటి అయితే కన్ఫామ్ గా ఉంటది. రెండోది ముఖ్యమంత్రి కాదు కదా సార్, మంత్రి పదవి కూడా ఇస్తారని గ్యారంటీ లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు అనే అతను ఏది ఇచ్చినా కూడా నేను వెళ్తా అని చెప్పి అన్కండిషనల్ గా ఈయన వెళ్తున్నాడు కదా. నేనేమన్నా ఒకసారి నా ఎమ్మెల్యే అయ్యానా, నాకేమన్నా లేదా మంత్రిగా ఏమన్నా చేశానా, నాకెవరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఆయనే ఓపెన్ అయిపోయి చెప్పినటువంటి సందర్భంలో ఇంకా లోకేష్ మాట్లాడిందంటే కొత్తదనమే ఉంది, అది పాతదనమే కదా. కాకపోతే లోకేష్ చెప్పాడు డైరెక్ట్ గా. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పిందే లోకేష్ చెప్పాడు. అనుభవం ఇవ్వాలి, అనుభవం చంద్రబాబు నాయుడుకే ఉంది కదా, పవన్ కళ్యాణ్కి ఏ అనుభవం ఉంది, కనీసం నేనన్నా అడ్డదారులు ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయ్యాను, ఇన్ని కిలోమీటర్లు తిరిగాను, కనీసం పవన్ కళ్యాణ్కి అది కూడా లేదని కదా దానికి ఇండైరెక్ట్ మీనింగ్. ఇంకొక ఛానల్ ఇంటర్వ్యూలో, ఇంకో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అడిగారు ఉప ముఖ్యమంత్రి ఏమన్నా ఇస్తారా అని చెప్పి. తెలుగుదేశం పొలిట్ బ్యూరో కలిసి నిర్ణయించాల్సిన విషయం అని చెప్పాడు. అంటే ఏంది ఉప ముఖ్యమంత్రి పదవిలో అంతకుముందు ఆయన చంద్రరాజప్పకి ఇచ్చారు, ఒకవేళ ఏమన్నా పడేస్తే అట్లాంటిది ఏమన్నా పడేస్తారేమో ఆయనకని దాని అర్థం కదా వాళ్ళకి. అది కూడా మేమంతా కలిసి నిర్ణయం తీసుకోవాలనేది. సో చంద్రబాబు నాయుడు తో వెళ్తే పవన్ కళ్యాణ్ అతను ఆల్రెడీ ఒకసారి వెళ్ళి 2014లో దెబ్బతిన్నాడు, మళ్ళీ ఇప్పుడు అదే డైరెక్షన్ లో వెళ్తున్నాడు. సో అతను వెళ్ళినా వెళ్ళకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటిది ఉండదు. బట్ ఏదన్నా కొన్ని చోట్ల మా మెజారిటీలో ఏమైనా తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప మాకు వచ్చినటువంటి నష్టం అయితే ఏం లేదు సాయి గారు. రైట్. పార్థసారథి గారు, మొత్తం మీద మధ్యలో మీరే ఎటు అనేటువంటి తేల్చుకోలేకపోతున్నారు, ఏమన్నా తేల్చేసుకున్నారా? మీరు కూడా రెడీ అయిపోతున్నారు ఎక్కడి నుంచి అన్న పోటీకి? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సాయి గారు, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం, కేంద్ర పార్టీ ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగానే మేము పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అన్నట్టు, మీరు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి ఫైనల్ అనేటువంటి బలహీనతలో అయితే బీజేపీ అయితే లేదండి. ఒకటైతే వాస్తవం ఏంటంటే, మీకు చాలా సార్లు కూడా ఉదాహరణ చెప్పారు, మహారాష్ట్రలో శివసేన లాంటి పార్టీనే మధ్యలో మొట్టమొదట 50% సీట్లు ఇస్తామని, తర్వాత 40% ఇచ్చినా కూడా సరే అని, దాని తర్వాత మనం 35% ఇచ్చినా సరే అన్న తర్వాత కూడా వాళ్ళ అహంకారంతో ఉన్నప్పుడు మనము అధికారం వస్తుందో రాదో అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా మనం పక్కకు పెట్టేసేస్తాం, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. సో భారతీయ జనతా పార్టీకి ఒక రకమైన విలువలు ఉంటాయి. అధికారం ఒక్కటే పరమావధి కాదు. మిగతా పార్టీలు ఇవంతా చర్చలు చూస్తూ ఉంటే మొత్తం అంతా కూడా షర్మిల గారి యొక్క ఇవన్నీ, అది కూడా మీరు మొట్టమొదటి చెప్పారు కాబట్టి చెప్పిన, అందరూ కూడా ఇక్కడ ఏదో విధంగా అధికారంలోకి రావాలి, ఉన్నంత కాలంలో దోచుకునేదానికి ఏదో స్కీములు పెట్టాలి, దోచుకోవాలనేటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం అధికారంలోకి వస్తే ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటుంది. దానికోసం నంబర్ గేమ్ కోసం, అంటే నంబర్స్ లేనప్పుడు మనం ఏమీ చేయలేము. ఒక్క సీటుతో కూడా మనం వాజ్పేయి గారు గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనము ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాల కోసం మనం వేచి చూస్తూ ఉంటాం తప్ప, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ అదే స్థాయిలో ఉంటాం, రేపొద్దునే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయినా అదే స్థాయిలో ఉంటాం. భారతీయ జనతా పార్టీకి చాలా మాకు పెద్దగా బలం లేని రోజుల్లో కూడా 294 కాన్స్టిట్యూన్సీస్ మేము పోటీ చేశారు. ఇక్కడ ఆంధ్రలో ఆదరిస్తారా లేదా అనేటువంటిది ఒకవైపు ఉంటే, 1998లో దాదాపు 24% ఓట్లు వచ్చినటువంటిది, కొన్ని చోట్ల తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏది జరుగుతుంది అనేటువంటిది ఈ రోజు మనం చెప్పలేము. యాక్చువల్ గా ఒక కీలక పరిణామం ఏంటంటే, మొన్న ప్రశాంత్ కిషోర్ ని వెంట పెట్టుకొచ్చినటువంటిది రిత్విక్ ఎయిర్లైన్స్ దాంట్లో, అంటే ఇతను మీ సీఎం రమేష్ దాంట్లో కీలక పాత్ర పోషించారన్నటువంటిది. ప్రస్తుతం మీ పార్టీ తరపున ఎంపీగా ఉన్నారు ఆయన. కాబట్టి అటు పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా అటే ఉన్నారు. ఇప్పుడు విన్నారు కదా, బీజేపీనే ఉంది కథంతా అనేటువంటిది కూడా, బీజేపీ కూడా కలవబోతుంది అన్నటువంటిది, అది స్పష్టత వచ్చేసింది మీకు కూడా? మాకైతే బీజేపీ తరఫున ఇప్పటిదాకా మా యొక్క సమావేశాల్లో దానికి సంబంధించినటువంటి చర్చలు కానీ, కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయంలో కూడా, మొన్న కూడా విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో కూడా నాకు స్పష్టంగా అదే వచ్చినటువంటిది. వేరే ఎలాగా ఉండేటువంటిది లేదు. అప్పటి యొక్క రాజకీయ పరిణామాల యొక్క ప్రకారం ఏమి చేయాలి అనేటువంటిది అప్పుడు కేంద్ర పార్టీ యొక్క నిర్ణయం ఏది తీసుకుంటుందో దాన్నే రాష్ట్ర పార్టీ ఆచరిస్తుంది తప్ప, ఇక్కడ ఎలాంటిదైతే అట్లాంటివి ఏమీ లేవు. ఎవరైనా ఊహించినా కూడా, నేను గతంలో కూడా ఒక చిన్న సందేహం ఏంటంటే, మన తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ లోకల్గా ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ మనం వీళ్లతో కలిసి వెళ్దాం లేకపోతే వీళ్లతో వద్దు, వాస్తవంగా జేడీయూతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడితే కూడా అధిష్టానం వద్దు అని చెప్పి స్థానిక నాయకత్వం అధిష్టానానికి చెప్పేసింది, ఆగిపోయారు. అట్లాగే తెలంగాణలో బీఆర్ఎస్తో కలవడానికి బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధపడుతున్న టైంలో కూడా
లోకల్ పార్టీ నాయకత్వం వద్దు అని చెప్పింది, ఆగిపోయారు. అట్లాంటిది ఇక్కడ వచ్చేటప్పటికి రాష్ట్ర నాయకత్వం ఏమీ చెప్పట్లేదు, అధిష్టానం ఏం చెప్తే అది అంటున్నారు. ఎక్కడ తేడా ఉంది? అట్లా ఏం లేదండి, మా అభిప్రాయాలు అయితే మేము చెప్తూనే ఉంటాం. మరలా అటువంటిది అయితే ఏముండదు. భారతీయ జనతా పార్టీలో అంతర్మదనం అనేటువంటి జరిగినప్పుడు మొత్తం అంతా కూడా వచ్చి కూర్చొన్నప్పుడు దాదాపుగా మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ ఆల్మోస్ట్ 9 o'clock ఇక సెషన్ తో స్టార్ట్ అయితే రాత్రి 9 గంటల దాకా కూడా ప్రతి ఒక్కరు వ్యక్తిగత అభిప్రాయాలు ఇస్తుంటారు. అమిత్ షా లాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయనే దాదాపుగా 7 నుంచి 8 గంటల పాటు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని గురించి సమీక్షించేటువంటి రోజులు ఉన్నాయి. కర్ణాటక ఎలక్షన్స్ లో కానివ్వండి, ఈవెన్ ఆంధ్ర ఎలక్షన్స్ లో కానివ్వండి. కాబట్టి అట్లాంటిదైతే ఏముండదండి, పూర్తి స్థాయిలో ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఏ పద్ధతిలో అనుకూలం అవుతాయి అనేటువంటిది ఒకటే మనం చూస్తాం. మాకున్నటువంటి నమ్మకం ఇప్పటిదాకా గ్రామాల కేంద్ర పార్టీ నుంచి ఏ నిధులు వచ్చాయి, ఈ విధంగా నీతివంతమైన పాలన చేయడం ద్వారా బీజేపీ ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలే కరపత్రాల రూపంలో గాని, మీడియాల రూపంలో గాని, టీవీల రూపంలో గాని ప్రచారం చేయడానికి మాత్రమే ఈ రోజు మాకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, దాని ప్రకారమే మేము నడుస్తుంది. రైట్. ఇక్కడ లక్ష్మణ్ గారు ఓ ప్రధానమైనటువంటి రెండో అంశం, ఇది అలా ఉంచితే ఐఎన్డిఐఏ కూటమికి హెడ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అందులో దాంతో కలిసి ఉన్నది షర్మిల. ఇంకా తన పార్టీని విలీనం చేయలేదు కానీ కలిసి ఉన్నది షర్మిల. ఆ షర్మిల అన్న వదిలిన బాణంగా పాదయాత్ర చేసింది. ఇవాళ ఆ అన్నని పక్కన పెట్టి కొత్త అన్నకి క్రిస్మస్ కేక్ పంపించింది. ఇది ఏ సంకేతం కింద చూడాలి? ఇప్పుడు ఇండియా కూటమిలోకి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడును తీసుకోవాలనే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి బలంగా చేస్తున్నారు వాళ్ళు. ఒక చిన్న విజ్ఞప్తి సార్ లక్ష్మణ్ గారు, ఆ ఇండియా అనే పదాన్ని మాత్రం దయచేసి వాడకండి. నేను కోరుకుంటున్నా, అది తర్వాత మీ ఇష్టం. నేనేంటంటే ఇండియా అనేటువంటి పదాలను ఖరాబ్, ఇట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్ అండి, ఇట్ ఈస్ నాట్ అది ఐఎన్డిఐ మాత్రం చెప్పండి. మనము ఈ మీడియా భాషలో ప్రతిదీ విడివిడిగా చూసుకోలేము, మాట్లాడేస్తుంటాము. సరే, ఐఎన్డిఐఏ కూటమికి ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లాలనే ప్రయత్నాలు లెఫ్ట్ పార్టీలు చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈమె కాంగ్రెస్ పార్టీతో ఉంది కాబట్టి ఈమె రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈమె కూడా ఆయన్ను తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. అందులో భాగంగానే ఆయనకు ఆ విధంగా పంపించి ఉండొచ్చు, క్రిస్మస్ శుభాకాంక్షలు, గిఫ్ట్లు పంపించి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. రైట్. అంటే ఆమె ఇక్కడ అన్న మీద పోటీకి అయితే రెడీ అవుతున్నట్టే. అదే చెప్పబోతున్నా, వినండి. అన్న మీద పోటీ అన్నది ఈమె ముఖ్యమంత్రి అభ్యర్థిగానో లేకపోతే ఈమె ఎక్కడన్నా పోటీ చేస్తుంది అనేటువంటి మాటలు అవన్నీ ఉత్తుత్తి మాటలే, అవేమి నిజాలు కాదు. ఎందుకు అంటే ఆమె మధ్య, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరమైన అంశాలు కానీ, ఆస్తులకు సంబంధించిన అన్ని కూడా సెటిల్ అయిపోయాయి. ఏవి వాళ్ళ మధ్య ఏమీ లేవు. ఇప్పుడు నిజంగా లేవా? ఏమీ లేవు, నాకు తెలిసి అయితే ఏమీ లేవు. అందువలన అన్నగారి మీద అంత కోపం, ముందున్నటువంటి కోపం ఇప్పుడు ఏమి లేదు ఆమెకు. కాకపోతే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎలాగూ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, పెట్టేది లేదు. దానివల్ల ఈమె పోయి తిరిగినా కూడా ప్రయోజనము లేదు. అలాంటి అప్పుడు ఈమె తెలుగుదేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో వాళ్ళు చేస్తున్నప్పుడు తను కూడా ఏదో పాత్ర ఉంది అనేటువంటిది ఆమె చెప్పుకోవడానికి ఆ విధంగా చేస్తూ ఉండొచ్చు తప్ప అందులో ఏం పెద్ద చిత్తశుద్ధి కూడా నాకైతే ఏమి కనపడడం లేదు. మరి నిజంగా అలాంటి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందులో పోటీ చేస్తుందా? చెయ్యదు, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యదు. చేయాలి కదా మరి, మామూలుగా అయితే చెయ్యదు. అందువలన సరే, రాజకీయాల్లో ఎవరి గేములు వాళ్ళు ఆడుతుంటారు, మనం చూస్తూ ఉంటాము, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏమిటి అంటే, ఇప్పుడు మీరు సీఎం రమేష్ ఏదో ఏర్పాట్లు చేశారు, పీకే వచ్చాడు, ఆయనతో పాటు ఈయన వచ్చాడు, లోకేష్ వచ్చాడు, ఇవన్నీ ఏదో జరిగాయి, కలిసిపోయాడు అన్న దాని మీద ఇప్పుడు ఏమొస్తున్నది, కొన్ని మీడియా సంస్థల్లో అంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మీడియా సంస్థల్లో పీకే కలిశారు, అయిపోయింది జగన్ పని, ఇంకా చుట్టాల్సిందే పార్టీని
అని చెప్పి, అంటే పీకే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూనే జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం ఓడిపోయి ఇంట్లో కూర్చుంటుందా ఏంటి? అంటే ప్రజలందరూ పీకే ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళందరికీ ఓట్లు వేసే స్థాయిలో ఇవాళ జనాలు ఉన్నారా? ఒకప్పుడు పీకే వ్యూహము అది జనానికి తెలియక అతని మాటలు నమ్మారు. అతను ఏదో రాజకీయం చేసి కట్లు కట్టి కింద పడినట్టు యాక్షన్ చేపించి ఏవో అన్ని చేశాడు బెంగాల్లో, అన్ని చోట్ల చేసి అవన్నీ జనం తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత పీకే ఎక్కడ పోయినా కూడా అతను ఒకవేళ అతను సలహా ఇవ్వకపోయినా రేపొద్దున నిజంగా న్యాచురల్ గా ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి జరిగినా కూడా పీకే చేయించాడేమో అని చెప్పి పోయి ఓట్లు వేసేస్తారా? క్వశ్చనే లేదు. అంత జనము పూర్తి అవేర్ గా ఉన్నారు. ఇప్పుడు అప్పుడు 10 సంవత్సరాల కింద పరిస్థితులు ఇవాళ లేవు. పీకే లేదు, బీకే లేదు. ఇప్పుడు తెలంగాణలో ఏమైపోయింది మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం అనేది పనిచేసింది. అక్కడ అంతకు మించి వేరే ఏం లేదు. దాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అంటే, రేపొద్దున పొత్తులు ఏమీ లేకుండా బీజేపీ ఒంటరిగా వెళ్ళింది అనుకోండి, ఎవరికి ప్రమాదం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, ఎవరికి రావు. ఇంకా రైట్. వెంకటరెడ్డి గారు, షర్మిల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పార్టీ మీద? సార్ ఒకటే ఏంటంటే ఇక్కడ స్పష్టంగా షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సందర్భంలో పాదయాత్ర చేశారు, అదొక యాసెట్. 2014 తర్వాత 19 మధ్యలో కేవలం 19 ఎన్నికల ప్రచారంలో మాత్రమే పార్టిసిపేట్ చేశారు. తర్వాత 2019 తర్వాత కూడా ఎక్కడ అంటే ఒక పార్టీ పదవి తీసుకోనో పార్టీని నడిపించినటువంటి దాంట్లోనే ఎక్కడా లేదు. కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో పాదయాత్ర చేశారు. దాని తర్వాత ఓన్లీ ఎన్నికల ప్రచారం 2014 కావచ్చు 19 కావచ్చు ఎన్నికల ప్రచారం మాత్రం నిర్వహించారు. ఆ 19 తర్వాత క్లియర్ గా ఆమె చెప్పారు ఏమని, నేను తెలంగాణ రాష్ట్ర కోడల్ని, నేను తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం వెళ్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఆమె చెప్పినటువంటిది. మొన్న ఎన్నికల్లో కూడా ఆమె తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. సో ఇక్కడ ఇప్పుడు ఎవరైతే లోకేష్ గారికి క్రిస్మస్ కు సంబంధించినటువంటి గిఫ్ట్ పంపించింది, అది కూడా షర్మిల గారు పంపించింది. షర్మిల గారు అక్కడ నేను పంపించా అని చెప్పింది కాదు, బట్ లోకేష్ గారికి పంపించింది. లోకేష్ గారు బయట పెట్టడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. ఆమె లోకేష్ గారికి పంపించారా, ఇంకా రామోజీరావు, రాధాకృష్ణ, ఇంకన్నా రేవంత్ రెడ్డి, లేదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వర్ గారికి ఇట్లా అందరికి పంపారా? ఇంతకీ మీ నాయకుడు పంపించారా లేదా చెప్పండి. వాళ్ళు పంపించారా లేదా? ఏమో కృష్ణానీల్ గారు జర్నలిస్ట్ గారు ఆమెకు పంపించారు. వాళ్ళందరికి పంపించినప్పుడు మీ వాళ్ళ సొంత అన్న కూడా పంపించారు. వినండి సార్, ఒక్క నిమిషం వినండి. నాకు పంపించారని తెలిసింది, నేను బయట పెడితే మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరికైనా పంపించారేమో, లేదంటే పక్క పార్టీలో ఉన్న వాళ్ళకి ఆమెకు తెలిసిన వాళ్ళకి ఇంకెవరికైనా పంపించారేమో. అది వాళ్ళు బయట పెట్టి కేకు దౌత్యం ఏమైనా జరిగిందేమో అని సార్, కేకు దౌత్యం ఏమైనా జరిగిందేమో, క్రిస్మస్ దౌత్యం, కేక్ పంపించినటువంటి విషయం కూడా ఒక్క నిమిషం సార్, పంపించినటువంటి విషయం వాళ్ళు బయట పెట్టడం వల్ల తెలిసినటువంటి అంశం. అంటే ఏంది, దాన్ని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక మైండ్ గేమ్ లాగా వాడుకోవాలనేది తెలుగుదేశం వ్యూహం. ఇప్పుడు నిజంగా ఆయనకి ఇప్పుడు నాకెవరో వేరే వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం పోయినాడు అది కూడా పంపించిందని చెప్పారు. నాకు నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో గతేడాది కూడా రాధాకృష్ణకి వీళ్ళందరికి కూడా పంపించారు, లోకేష్ కూడా గతేడాది కూడా పంపించారు, వైఎస్ఆర్ టీవీ పెట్టినప్పటి నుంచి పంపిస్తా ఉన్నారని చెప్పారు. అది నిజమా కాదా అనేది వాళ్ళు బయట పెట్టలేదు కదా పోయినసారి, మనకు తెలియదు. ఇప్పుడు బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు పంపించారన్న విషయం తెలిసింది. అది కూడా ఎందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్త అనుకోండి, ఎవరన్నా ఒక ఊర్లో పనిచేసిన కార్యకర్త వైఎస్ఆర్సీపీని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం ఇబ్బంది వల్ల, లేకపోతే అతను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిపోతుంది. లేదు ప్రశాంత్ కిషోర్ మొన్నటిదాకా మాకు వ్యూహకర్తగా పనిచేశాడు కాబట్టి అప్పుడు ఆ బీహార్ డెకాయిట్ వాళ్ళ భాషలో, నేనైతే అది అంటలేదు సార్. ప్రశాంత్ కిషోర్ మంచి వ్యూహకర్త, ఇప్పుడైనా అప్పుడైనా ఒక వ్యూహకర్తగా అతను చాలా రాష్ట్రాల్లో సక్సెస్ రేట్ ఉంది. అతను 2019 తర్వాత ఆయన సొంతంగా బీహార్లో వెళ్ళిపోయి ఆయన సొంత రాష్ట్రంలో ఆయన పార్టీ ఏదో కొత్తగా పెట్టి ఆయన పాదయాత్ర చేసుకున్నాడు. ఆయన నేను ఎక్కడ ఎన్నికల దీంట్లో పనిచేయట్లేదని చెప్పాడు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి తెలుగుదేశం పార్టీని వాళ్ళు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 ఎమ్మెల్యేలు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయినట్ట. మీరు అన్నట్టుగా రేపొద్దున ఇండియా కూటమిలోనే షర్మిల గారు లేదా ఇంకొకళ్ళు లేదా వీళ్ళందరూ కలిపి గుంపుగా వచ్చారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోద్దా? అరే మేము 67 సీట్లలో 23 మంది మా పార్టీ నుంచి వెళ్ళిపోతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని ఏం కాల. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత
అత్యంత బలంగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారినే జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్కడ పోటీకి అట్లా నిలబెట్టినటువంటి సందర్భాల్లోనే ఏం కాలేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి 5 లక్షల మెజార్టీ వచ్చింది ఎంపీకి. ఎమ్మెల్యేగా విజయమ్మ గారు, ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వివేకానంద రెడ్డి గారు ఆ రోజు చాలా పవర్ఫుల్ కదా. రాజశేఖర రెడ్డి గారి తర్వాత మొత్తం ఆయనే కదా, కడప మొత్తం చూసుకునేది ఆయనే. రాజశేఖర రెడ్డి గారి తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తి, అందరితో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయనే. కాంగ్రెస్ పార్టీ ప్రయోగించింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏమైంది? ఏం కాదు. తర్వాత మమ్మల్ని దెబ్బ కొట్టడానికి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మా మీద మైండ్ గేమ్ ఆడారు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగాడు, 151 సీట్లు వచ్చినాయి. సో ఇప్పుడు కూడా మా పార్టీలో ఇప్పుడు రేపు కొంతమందికి సీట్లు ఇవ్వటల్లా, ఒకళ్ళో 2, 4, 10 మంది వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఆ 10 మంది ప్లేస్ లో ఇంకో 100 మంది రెడీగా ఉన్నారు ఏదైతే మాకు సీట్ కాంపిటీషన్ లో. సో మాకు వచ్చినటువంటి నష్టం ఏముంది? సో ఒకటేందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బ కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. తల్లి, చెల్లి, వ్యూహకర్త, లేదంటే ఎంపీలు, లేదంటే ఎమ్మెల్యేలు, లేదంటే ఇంకెవరన్నా వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఒక మైండ్ గేమ్ ఆడి ఏదైతే కొంత ఏదన్నా ఓటింగ్ చేయాల్సినటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా చేస్తున్నటువంటిది తప్ప అంతకుమించి ఏం లేదు. షర్మిల గారు ఇక్కడ పోటీ చేస్తారా, అక్కడే ఉంటారా, సంబంధించినటువంటి నిర్ణయాలు ఆమె తీసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారికి సంబంధం లేదు. బట్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఎప్పుడు మాత్రం చెల్లెలుగానే అంతవరకే ఉన్నారు. అది ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశం. పొలిటికల్ గా అయితే నథింగ్. వైఎస్ఆర్ సిపికి షర్మిల గారికి ఎటువంటి సంబంధం లేదు. రైట్. ఇక్కడ పార్థసారథి గారు మెయిన్ పాయింట్, ఓ పక్కన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అటు ఒక ఎత్తు ఈ పక్కన పెడితే, ఇవాళ మీ వైపుకి అంటే మీ దగ్గరికి రావడానికి తెలుగుదేశం ఇప్పటికీ ప్రయత్నిస్తుంది. మీ మీద ఒక్క విమర్శ కూడా చేయట్లేదు గతంలోకి. మళ్ళీ అదే సందర్భంలో జనసేనాని ఆల్రెడీ మిమ్మల్ని కలపడానికి ప్రయత్నిస్తున్నానని కూడా చెప్తున్నారు. మీ మధ్యన ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ని సాల్వ్ చేస్తానని కూడా చెప్తున్నారు. లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి ప్రకారం అయితే మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉన్నారు. ఇది మన కృష్ణాంజనేయులు గారు కూడా చెప్తున్నటువంటి లెక్క. మీరు కనుక కాదు అనుకున్నా లేదా నిశ్శబ్దంగా ఉంటే వెంటనే INDA రెడీలో ఉంది. అక్కడ అటు పక్కన కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది షర్మిల ద్వారా, ఇంకో పక్కన కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఓటు బాండాగారాన్ని వదులుకుంటున్నారు మీరు? ఒకటి ఎలా ఉంటుందంటేనండి, నేను ఇంతకు కూడా చెప్పాను, కేవలం అధికారం అనేటువంటిది ఒక్కటే కాదు లక్ష్యం అనేటువంటిది. దాంట్లో కూడా కొన్ని మారల్ వాల్యూస్ ఉండాలనేటువంటి ఆలోచనే భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వాజ్పేయి గారికి కేవలం కాంగ్రెస్ కంటే 7 సీట్లు తక్కువ వచ్చాయి. ఆ రోజు కూడా ఆయన ప్రయత్నం చేసింటే అప్పటిదాకా ఉండేటువంటి దాని ప్రకారం 7 ఎంపీలు కొనుక్కోవడమో ఇంకోటో చేయడమో నరసింహరావు గారి హయాంలో జరిగినట్టుగా చేసింటే మళ్ళీ కూడా వాజ్పేయి గారు అధికారంలోకి ఉండేవాళ్ళు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అటువంటి పనులు చేయదు. రెండవది, ఆ రోజు వచ్చినంత మాత్రాన నేషనల్ ఇక్కడ మిగతా 2 పార్టీలకు కానీ మిగతా 3 పార్టీలకు కానీ కేవలం అధికారంలోకి ఏదో విధంగా రావాలి, వస్తే ఉన్నంత కాలం దోచుకోవాలనేటువంటి మేజర్ ఆలోచనతోనే వాళ్ళు పొత్తులు కానివ్వండి, రకరకాలైన జంపికలు, ఇంతవరకు చెప్తున్నారు కదా బ్రిటిష్ వారసత్వంగా వచ్చినటువంటి రకరకాలైన ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు, ఇవన్నీ కూడా కొంతమంది మీడియా వాళ్ళని కొనుక్కొని, కొంతమంది మీడియా వాళ్ళతో, కొంతమంది మేధావులతో ఇట్లంతా చెప్పిస్తూనే ఉంటారు. ఇది నిరంతర కార్యక్రమం. దానికి ప్రజలు ఎంతవరకు ప్రభావితం అవుతారు అనేటువంటిదే ఇప్పుడు చూడాలి. అయితే ఇప్పుడు ఉప్పాల్ లక్ష్మణ్ గారు చెప్పినటువంటిది కూడా నేనైతే నమ్ముతున్నా. ఈ రోజు ప్రజలు అంత అమాయకంగా అయితే లేరు. నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు. వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటువంటి ఏదో ఒక పార్టీకి ఇస్తే కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీకి వెయ్యాలనేటువంటి మాట చాలా మంది దగ్గర మేము వింటూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీలో ఇంకా మేము కోరుకున్నటువంటి సమర్థవంతమైన నాయకులు రాలేదు సార్. కాబట్టి మేము కేంద్రంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది, కాబట్టి మేము కేంద్రానికి ఓటు వేయాలి, మంచి వాళ్ళని మీరు సెలెక్ట్ చేయండి అనేటువంటి పద్ధతిలో కూడా మనం మాట్లాడుతూ ఉన్నారు. రకరకాలుగా జరుగుతుంది. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ కానీ నరేంద్ర మోడీ గారి మీద ఉండేటువంటి అభిమానం కానివ్వండి, బీజేపీ చేస్తున్న మంచి పనులు, అదే అయోధ్య రామ జన్మభూమి కానివ్వండి, త్రిపుల్ తలాక్ యొక్క విషయంలో కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ యొక్క సంబంధించిన 370 ఆర్టికల్ విషయంలో కానీ వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు ఇది ఆ మహానుభావుడు కాబట్టి చేయగలిగాడండి, ఇది ఎవరో అయితే చెయ్యలేరు, దేశాన్ని ఇంత సమర్థవంతంగా తీసుకుని రాలేరు, ఈ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చేయలేరు అనేటువంటి విషయాన్ని మేము కాదంటే చెప్తున్నది. వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు. మేము ఈ మధ్య జనసంకల్ప యాత్ర జరిగేటువంటి దాంట్లో చాలా చోట్ల వెళ్ళాం గ్రామాలు. కాస్త మినిమం చదువుకున్నటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అది కేంద్రంలో ఉన్నటువంటి అభిమానాన్ని రాష్ట్రంలోకి ఏ విధంగా తెచ్చుకోవాలనేటువంటి మా ప్రయత్నంలో మాత్రం మేము కొన్నిసార్లు సఫలీకృతం కావచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. అయినా కూడా మేము భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎంతకు మీ పార్టీలో కోవట్లు ఉన్నారు, ముందు చూసుకోండి బాబు. సీఎం రమేష్ గారు దగ్గరుండి తీసుకెళ్లారు. అదే ప్రశాంత్ కిషోర్ గారు
ఓవర్టులో అనే దానికంటే ఇంతకు ముందే నేను చెప్పిన ఆ రోజు 4 ఎంపీలు మేము తీసుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో లోక్సభలో గెలిచిన తర్వాత కూడా రాజ్యసభలో కూడా చట్టాలు గెలిస్తేనే త్రిపుల్ తలాక్ అయినా, అయోధ్య రామ ఇంకోటి కాశ్మీర్కి సంబంధించి ఏదైనా జరుగుతుంది. దాంట్లో దట్ ఈస్ వన్ గేమ్. ఆ గేమ్ లో ఉండేటువంటి దాంట్లో అవసరమైనటువంటి పద్ధతిలో మీరు ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా మనం చేస్తాం. అయితే నీతి తప్పు మనం చేయడం. ఈ రోజు రమేష్ గారు ఉన్నంత వరకు ఉంటాం. రమేష్ గారు అట్లాంటిది ఏదన్నా చేస్తే ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ రోజు ఉమాభారతి గారి యొక్క విషయంలోనే తీసుకున్నాం, కళ్యాణ్ సింగ్ గారి విషయంలోనే తీసుకున్నాం, యడియూరప్ప గారి విషయంలోనే తీసుకున్నాం. వీ నెవర్ కేర్ అబౌట్ ద ఎవరెవరు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని చూడరండి. భారతీయ జనతా పార్టీలో ఉండే థింక్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో వీళ్ళు కాదు. రేపు పొద్దున్నే నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఏదైనా పొరపాటు జరిగినా కూడా నరేంద్ర మోడీ గారిని కూడా కేర్ చేయరు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. అభిమానంగా ఉండవచ్చు, మేము ఎంత గొప్పగా అయినా ఉండవచ్చు, బట్ నేషన్ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే అతను ఎంత పెద్ద నాయకుడైనా కూడా కేర్ చేయనటువంటి యొక్క సుశిక్షితులైనటువంటి యొక్క కార్యకర్తల పార్టీ కార్యకర్తల యొక్క ఆధారంగానే ఉంటుంది, కార్యకర్తల ఇష్టం ప్రకారమే ఉంటుంది. వీ నెవర్ కేర్ అబౌట్ వీళ్ళు కానీ ఇంకొకరు కానీ. అందుకే చెప్పాను మీకు శివసేన ఉదాహరణ. శివసేనలో అంత ఆ రోజు స్ట్రాంగ్ రాకపోతే ఏమవుతుంది అనుకున్నా కూడా వీ నెవర్ కేర్డ్ అబౌట్. రైట్. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? షర్మిల ఉదంతాన్ని ఎలా చూస్తారు? సాయి గారు, మీరు కూడా ఇందాక ఒక ప్రస్తావన చేశారు. షర్మిల ఉంది, షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో మాట్లాడింది, ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చు కదా అనేటువంటి ప్రస్తావన కూడా చేశారు. నేను ఒకటి అడుగుతాను, ఏం షర్మిల ఏమన్నా ఏఐసిసి బాధ్యతలు తీసుకున్నదా? ఏమన్నా మల్లికార్జున ఖర్గే తర్వాత షర్మిల ఉందా? లేకపోతే ఎక్కడుందండి షర్మిల? కాంగ్రెస్ పార్టీకి షర్మిలకి ఏం సంబంధం ఉంది? కాంగ్రెస్ పార్టీలో చేరతామని పార్టీకి కలుపుతామంటే అక్కర్లేదు, ఈ పార్టీ సంగతి అవసరం లేదు, నువ్వు అవసరం లేదని చెప్పింది అక్కడ కాంగ్రెస్ పార్టీ. కలపటానికి కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. కనీసంగా ఆవిడ సీటు ఇవ్వటానికి కూడా సీటు కూడా ఒప్పుకోలేదు, ఆవిడకు కూడా ఒక సీటు ఇవ్వటానికి కూడా. అందుకని ఆవిడ పోటీ కూడా చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తా అన్నది. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తా అన్న తర్వాత ఎవడన్నా ఒక స్టేట్మెంట్, ఎవరన్నా ఎంతో మంది మద్దతిస్తా అంటారు, ఓకే అన్నారు తప్ప ఎవరన్నా వచ్చి ఎవరికి ఏమన్నా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కనీసం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి ఇచ్చిన గౌరవం కూడా లేదు కదండి షర్మిలకి. కాంగ్రెస్ పార్టీలో ఆవిడకేం గౌరవం ఉంది? ఇక ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు పట్టిద్ది, ఏడొచ్చేమో ఇక్కడ ఏదో మొత్తం కాంగ్రెస్ పార్టీని 0 నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిద్ది, అధికారంలో ఇవన్నీ కూడా షర్మిల పిఆర్ఓలుగా పనిచేసిన కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. ఎలా వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళు ఆ ప్రచారం. తెలుగుదేశంలో జరుగుతాయి ఏంటి? లోకేష్ కేక్ పంపించిందంటే మరి అంటే తెలుగుదేశం ఇప్పుడు షర్మిల మన లోకేష్ కేక్ పంపిస్తే ఇది ఈ విధంగా ప్రచారం చేసుకోవచ్చు, ఇది తెలుగుదేశం పార్టీకి ఉపయోగం, షర్మిలకు ఉపయోగం అని ఈ విధమైనటువంటి మీడియా సంబంధించినటువంటి ఆ పిఆర్ఓలు చేసే పని. ఇది ఒక రకమైన తెలుగుదేశం పార్టీకి ఈ సలహాలు ఇచ్చా తెలుగుదేశం పార్టీని ముంచేపోవాలి. నేనేమంటా అసలు ఇంతకుముందు మీరు గమనించండి, తెలంగాణలో ఆవిడ చర్చలు జరిగితే అప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ పిసిసికి వచ్చేస్తుంది. ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్ పిసిసికి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని లేపి వైసీపీని ఓడిస్తాట. తెలుగుదేశం పార్టీ అని జనసేన తలకిందులుగా అవుతుంటే ఇక్కడ వల్ల కావట్లేదు. ఆవిడ వచ్చి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఒకటి మాత్రం నిజం, వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఆవిడ ఏం చెప్పారు అంటే, ఆయన మాకేం సంబంధం లేదు రాజకీయం అని చెప్పారు. కానీ ఒకటి నిజం ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి, లేకపోతే విజయమ్మకి కానీ అనిల్కి కానీ వీళ్ళ మధ్య గొడవలు లేవు, అసలు ఏ విధమైన విభేదాలు లేవు. కాకపోతే శివగామిలాగా ఆ విజయమ్మ సామ్రాజ్యాలు పంచింది. కొడుకు ఇక్కడ ఉన్నాడు, మా సామ్రాజ్యం ఇక్కడ ఆల్రెడీ మాకు వచ్చేసింది అధికారం, ఆ సామ్రాజ్యాన్ని ఏదో పంచుదామని ఆవిడ తీసుకెళ్ళింది. ఆవిడేమో వర్కౌట్ అవ్వలేదు, ఆవిడ పనికిరానటువంటి విధంగా అక్కడ వదిలేశారు జనం. ఇప్పుడు ఏంటంటే, మీకు సినిమా హీరోలు ఫామ్ కోల్పోతున్నారు అనుకోండి. నేను ఎందుకంటే హీరోయిన్ అనలా, ఎందుకంటే ఆవిడ మళ్ళీ వేరే విధంగా మరి అపార్థం చేసుకుంటారు. హీరోలు, సినిమాల వాళ్ళు, పాపులర్ వీళ్ళు ఉన్నవాళ్ళు ఫామ్ కోల్పోయేటువంటి పరిస్థితిలో వార్తల్లో ఉండటానికి ఏదో పనులు చేస్తాం. ఇప్పుడు అలాంటివి అనమాట. ఇప్పుడు ఆమె పంపించటము, ఆవిడేం బయట పెట్టలా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది బయట పెట్టడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, అదిగో చూడండి నిన్నేమో ప్రశాంత్ కిషోర్ వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేమో షర్మిల కూడా వదిలిపెట్టాడు. ప్రశాంత్ కిషోర్ ఏమన్నా వాళ్ళిద్దరూ బావబామ్మర్దుల బ్రదర్ అనిలను జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేస్తారు. ప్రశాంత్ కిషోర్ ఎందుకు పనిచేస్తే తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, అప్పుడు వచ్చాడు. ఏముంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు మధ్య బంధుత్వం. అలాగని షర్మిల ఆయనకు ఒక గ్రీటింగ్ పంపించినంత మాత్రాన రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు మాట్లాడుకొని అవసరం అనుకుంటే
ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏమైనా కొంచెం లేపుదాము, ఇక్కడ షర్మిలా తీసుకొచ్చి ఇక్కడ పెడదాం, నువ్వు రామ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని, బాలినేని శ్రీనివాసరెడ్డిని వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమైనా చీల్చేటువంటి ప్రయత్నాలు, ఒక 20-30 సీట్లు ఏమైనా చేయగలమా, 44-45% ఏమైనా ఓట్లు పెరుగుతాయి, ఇలాంటి ప్రయత్నాలు ఏదైనా జగన్మోహన్ రెడ్డి చెబితే వస్తుంది కాంగ్రెస్ పార్టీకి, లేక రాదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాడు కేవలం ఫామ్ లో ఉండటం కోసం, వార్తల్లో ఉండటం కోసం ఇవన్నీ చేసేటువంటి వ్యవహారాలే తప్ప మీరు గమనించండి. ఇప్పుడు డిజిటల్ మీడియా పెరిగినటువంటి నేపథ్యంలో కొంతమందికి డిజిటల్ మీడియాలో చాలా ఎక్కువ పాపులారిటీ ఉంటుందండి. వాళ్ళకి సంబంధించినటువంటి తమ్ముడు అంటే జనం విపరీతంగా చూసేస్తారు. వాళ్ళలో ఎవరు? షర్మిల, పవన్ కళ్యాణ్, అదే విధంగా ఈ మన కేఏ పాల్ మాట్లాడితే కూడా లాజిక్ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళు మాట్లాడే బర్రెలక్క అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇదే. వీళ్ళకి ఏంటంటే డిజిటల్ మీడియాలో వీళ్ళు ఏం మాట్లాడే షర్మిల అనంగులోనే డిజిటల్ మీడియాలో వ్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఆవిడ మీద ఎక్కువ మాట్లాడటానికి చూపించడానికి ప్రయత్నాలు జరుగుతాయి తప్ప షర్మిల రాజకీయంగా తెలంగాణ ఎన్నికలు ఎప్పుడైతే ఆవిడని తెలంగాణలో పోటీ చేయటం లేదు అని ప్రకటించారో ఆ రోజున జీరో అయిపోయారు. జీరో. ఇంకేమన్నా కాంగ్రెస్ పార్టీలోనే ఇంకో చోట ఏమైనా సరే కొనుక్కునేటువంటి ఏవైనా సరే నామినేటెడ్ పోస్టులో రాజ్యసభలో ఎమ్మెల్యేలు ఉంటాయి, రాజకీయాల్లో కొనుక్కునే చాలా ఉంటాయి. వాటిని ఏమన్నా కొనుక్కొని ఫామ్ లోకి రాగలదేమో తప్ప ఆవిడ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకునేటువంటి లీడర్ గా ఆవిడకి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, అండమాన్ దీవులకు వెళ్ళినా ఆవిడకి అవకాశం లేదు. మళ్ళీ ఏదైనా చూడండి జగన్మోహన్ రెడ్డి పిలిచి నువ్వు ఏదో నువ్వు ఇక్కడ ఉండమ్మా, నీకు అవసరం ఉంది, లేదంటే ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు కదా అమ్మను అన్యాయం చేశాడు, చెల్లిని అన్యాయం చేశాడు, మరి ఇవన్నీ కొంత భయాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ మా మీద ఇన్ని ప్రచారాలు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వెంకటరెడ్డి గారు అన్ని చెప్పాడు ఏంటి, ఏంటి అర్థము? ఇవన్నీ ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి లాస్ వస్తారని కానీ ఫీల్ అయ్యారు అనుకోండి. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలే కదా, ఆ రోజున జైల్లో పాదయాత్ర చేయాలా, మళ్ళీ వస్తుంది వైసీపీ తరఫున ఏవాడు చేస్తారు, ఆ విధంగా ఇవ్వడం అవకాశం వస్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు, రాజకీయంగా ఎవరైనా ఉండే ఓటర్లు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫామ్ లో ఉన్నంత కాలం ఇక జగన్మోహన్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇంకో వాళ్ళకి ఎందుకు అవకాశం వస్తుంది? ఆవిడ కాంగ్రెస్ పార్టీ జీరోకి ఎందుకు పడిపోయింది? ఏదో రాష్ట్రం అవటం ఇవన్నీ కాదండి. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ తెచ్చుకున్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ఫామ్ మొత్తం ఆయనకున్నటువంటి ఆ ఇమేజ్ మొత్తాన్ని ఆయన గ్రాప్ చేశాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మిగతా విషయాలు ఏమి లేవు. అంతేగా ఇప్పుడు షర్మిల ఓటు అనేదే లేదు ఇక్కడ. ఒకటి మాత్రము నేను ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒకవేళ బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైనా చేస్తే వాళ్ళందరూ కూడా కొంతమంది బీజేపీలో చేరేటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఎవరు కూడా బీజేపీకి రారండి. బీజేపీకి వచ్చే ఓటర్లు ఎవరు అంటే తెలుగుదేశం ఓటర్లు, జనసేన ఓటర్లు, వీళ్ళు తయారు చేసుకుని వీళ్ళు తప్ప వీళ్ళని ఆ పార్టీని మింగేస్తేనే బీజేపీకి లాభం. అందుకని వాళ్ళతో మిత్రత్వం చేస్తుంది. రేపు పొద్దున జనసేనని ఎప్పుడో ఒక రోజు కలుపుకుంటది, తెలుగుదేశాన్ని రాజకీయంగా చంపేస్తారు. అందుకు ఇప్పుడు ఈ 24లో మంచి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయితే తెలుగుదేశం పార్టీని ధృతరాష్ట్ర మింగేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా బీజేపీ చేస్తా. అందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తాం. రైట్. ఫైనల్ గా లక్ష్మణ్ గారు, మీకు ఢిల్లీ సర్కిల్స్ ఇన్ఫర్మేషన్ బాగుంటది కదా, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జట్లో చేరబోతుందా? చేరే అవకాశాలు ఎక్కువ లేవు. ఎందుకంటే బీజేపీ ఏవైతే కొన్ని అంశాలు చెప్తున్నదో వాటిల్లో ఒక్కటి కూడా అంగీకరించలేదు తెలుగుదేశం పార్టీ అని చెప్పి సమాచారం ఉంది. అందువలన పవన్ కళ్యాణ్ ద్వారా కూడా కొన్ని అంశాలని చెప్పించే ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నం కూడా ఫెయిల్ అయిపోయింది పవన్ కళ్యాణ్ కూడా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి రేపు ఎన్నికల్లో వ్యూహకర్తగా ఉండాలనుకోనో లేకుంటే వ్యూహాలు ఆయనకు చెప్పడానికో కాదు. అనేక అంశాలని ఇదిగో రాబోయేటువంటి పరిణామాలు ఇలా ఉంటాయి, బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే నీకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, పొత్తు ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి, అవతల జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏదైనా నువ్వు పొరపాటు చేస్తే కనుక ఇబ్బందులు పాలవుతావు అని కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయంటే నేను కొన్ని నాకు తెలిసినా కూడా నేను అట్లా ఓపెన్గా చెప్పడానికి లేదు, ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే చాలా విషయాలు కోర్టుల్లో కేసులు ఉన్నాయి కాబట్టి
అతను ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ దూతగా వచ్చినాడని చెప్పగలుగుతా, అంతవరకే చెప్పగలుగుతా నేను. అది తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఇంకా ఎక్కువ రోజులు లేదు. ఓన్లీ ఒక వారం లోపలనే కేంద్ర బీజేపీ నాయకత్వం ఒక విధి విధానాన్ని నిర్ణయించేస్తుంది. అందులో రాష్ట్ర కమిటీ పాత్ర అంటూ ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా పాత్రలు ఉంటే గనక ఏదైనా చిన్న చిన్న ఇదిగో ఆయన పంపిస్తున్నాము, నువ్వు ఆయన వెంట వెళ్ళి జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చెయ్యి అని అలా చెప్పొచ్చేమో కానీ విధి విధానాలు చెప్పే విషయంలో రాష్ట్ర కమిటీకి అభిప్రాయాలు తీసుకుంటుంది కానీ నిర్ణయం ఫైనల్ గా వాళ్ళే చేస్తారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పొత్తు పెట్టుకోవడానికి సన్నద్ధమైంది, కానీ రాష్ట్ర కమిటీ కూడా ఉండాలని బాధించారు. ఇక్కడ ఉండనివ్వండి, ఇక్కడ 27 నియోజకవర్గాల ప్రభావం ఉంది, కొన్ని సీట్లైనా వస్తాయి అని. కానీ సీట్లు పోయినా పర్వాలేదు, మనకు అవసరం లేదు అని చెప్పి పొత్తును కేంద్ర నాయకత్వం తిరస్కరించింది టోటల్ గా. సరే, కొన్ని సీట్లు పోయాయి సిటీలో బీజేపీకి, పోనీ అని చెప్పారు. పోయినా పర్వాలేదు కానీ అవసరం లేదన్నారు. అంటే నిర్ణయం అలా ఉంటుంది. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి నిర్ణయమే తీసుకునేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఏది వాళ్ళకి చెప్పిన అంశాలు అంగీకరిస్తే గనక పొత్తు కుదిరే అవకాశం ఉంది. కానీ ఫైనల్ గా ఈ మధ్యవర్తుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా డైరెక్ట్ గా మాట్లాడినా కూడా ఏమి జరగలేదు. కాబట్టి ఒక వ్యూహకర్త వెళ్ళి జరిగేపోయే పరిణామాలు ఇలా ఉంటాయి అని చెబితే ఏమైనా మారుతాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చి 2 విధాలుగా చెప్పింటాడు. చంద్రబాబు గారిని చెప్పినప్పుడు ఇంకా నిర్ణయం అనేది ఆయన తీసుకుంటాడా, ఆయన ఏం చెప్పిండో ఎవరికి తెలియదు. వాళ్ళు అబ్బా కొడుకు అంటే తండ్రి కొడుకు పీకే ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు. నాలుగో వాళ్ళకి ఎవరికి ఆ విషయం తెలియదు. కాబట్టి మనం ఊహించి ఏం చెప్పలేం. సాయి గారు చెప్పండి సార్. ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ ఏంటంటే, లక్ష్మణ్ గారిని ఆయన అభిప్రాయాన్ని నేను ఖచ్చితంగా గౌరవిస్తాను. ఇక్కడ ఒకటి ఏమిటంటే, అంతా బయట స్పెక్యులేషన్ ఏం జరుగుతుంది, ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఆయన ఇండియా కూటమి తరఫున వచ్చి ఇండియా కూటమిలో చేరమని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు, అందుకే మధ్యవర్తిత్వం వహించాడు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. దానికి పూర్తి ఆపోజిట్ గా చెప్పారు. ఇక్కడ ఎందుకు వాస్తవ దూరంగా ఉందని నేను అంటానంటే, ఒక పాయింట్ అసలు బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఇద్దరికి మధ్యవర్తిత్వం వహిస్తుంటే, పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప మధ్యవర్తి కాడు కదా ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మిత్రుడు, బీజేపీ మిత్రుడు, తెలుగుదేశానికి కూడా మధ్యవర్తి ప్రశాంత్ కిషోర్ అవసరమే ఉంది. రైట్, ఏదో చెబుతున్నారు లక్ష్మణ్ గారు. ఇప్పుడు ది గ్రేట్ పీకే అంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తాడు, ఎక్కడ స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ దేశంలో బీజేపీని దెబ్బ కొట్టే పరిస్థితులే లేవు, అన్ని ఎలక్షన్స్ లో కేంద్రంలో వాళ్ళే గెలుస్తారు అని ఎంత క్లియర్ గా చెప్తూ ఉన్నాడో మీరు సోషల్ మీడియాలో టైప్ చేస్తే అన్ని వస్తాయి. ఆయన ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నది. ఇక్కడ ఆయన వ్యూహకర్తగా ఉంటూ ఆయన ఒకప్పుడు వ్యతిరేకించి ఉండవచ్చునేమో కానీ, ఎందుకంటే వేరే పార్టీలకు పనిచేసినప్పుడు మనం వ్యతిరేకించాడని అనుకుంటామేమో, కానీ ఆయన ఎవరు కూడా అవసరానికి తగినట్టు రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయో దానికి తగినట్టే వ్యవహరిస్తారు. ఎందుకు మరి సీఎం రమేష్ ఏర్పాట్లు చేశారో చెప్పమని చూద్దాం. రైట్, మంచి పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకటరెడ్డి గారు, పార్థసారథి గారు, కృష్ణాంజనేయులు గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాజకీయాలు ఒక్కసారిగా మలుపులు మెలికలు తిరుగుతున్నాయి. ఈ మెలికలు ఎవరిని అగ్రస్థానానికి తీసుకెళ్తాయి, ఎవరిని పడగొడతాయి, ఇది రాబోయే రోజుల్లో కాలం డిసైడ్ చేయాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.